హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. ఈరోజు మనం స్వీటెస్ట్ హల్వా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. కమ్ విత్ మీ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను 4 క్యారెట్స్ని తీసుకున్నాను. అంటే అది ఎవరి ఇంట్లో ఎంత పీపుల్ ఉంటే అంత దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. తర్వాత మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకుంటే మనకు మిక్స్ పట్టడానికి రాదు. ఇలా మిక్సీలో పట్టుకొని చాలా మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా చిన్న ముక్కలుగా ఉండేటట్లు మనం మిక్సీ పట్టుకోవాలి. అక్కడ చూస్తున్నారు కదా, నేను మిక్సీ ఎలా పట్టుకున్నానో. మెత్తగా పేస్ట్లా పట్టుకోకుండా బరకలుగా అంటే చిన్న క్యారెట్ ముక్కలు ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకుంటే మనకు తినడానికి మంచిగా అనిపించదు. సో మనం చిన్న ముక్కలుగానే పట్టుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని దాంట్లో పెద్ద ముక్కలు ఏమైనా క్యారెట్ ముక్కలు కనిపిస్తే మళ్ళీ అవి పక్కకు తీసుకొని మనం ఇందాక ఎలా అయితే మిక్సీ పట్టుకున్నామో చిన్న ముక్కలు మంచిగా అనిపించేలా అలా పట్టుకోవాలి. అంతా కలిపి ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా కొంచెం చిన్న ముక్కలుగా ఉండేటట్లు మనం మిక్సీలో పట్టుకోవాలి. కొంతమంది కుక్కర్లో చేస్తారు, బట్ నేను గిన్నెలోనే చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం కాగిన తర్వాత మనం క్యారెట్ తురుమును దాంట్లో వేసుకోవాలి. మెల్లిగా వేసుకోవాలి. బట్ మనం ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచే స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది. నెయ్యి వేసిన వెంటనే మాడిపోతుంది. అలాగే క్యారెట్ వేసినా తొందరగా మాడిపోతుంది. సో మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని, అంటే సిమ్లోనే పెట్టుకొని చేయాలి. అలాగే మెల్లిగా కలుపుతూ దాంట్లో నేనైతే 1 గ్లాస్, పెద్ద గ్లాస్ కాదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలాంటి చిన్న గ్లాస్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసాను. తర్వాత నేను మళ్ళీ కొంచెం, అంటే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని మళ్ళీ యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసుకున్నాను. మనం స్టార్టింగ్లో చెప్పినట్లు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ క్యారెట్ స్మూత్గా అవ్వడానికి ఇట్ విల్ టేక్ 20 to 25 minutes టైం. అలాగే దాంట్లో మనం ఒక హాఫ్ కప్ దాకా షుగర్ని తీసుకొని మెల్లిగా యాడ్ చేసుకోవాలి. మనకి తగినంత షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి. మరీ స్వీట్గా కూడా ఉంటే అంత తినాలనిపించదు కదా. సో షుగర్ని వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాసేపు అయ్యాక దాంట్లో యాలకుల పౌడర్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ బాదంని కూడా కొంచెం చిన్న పలుకులుగా చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అంతే. ఒక 2 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో కిస్మిస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని కొంతమందికి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Thank you so much.